హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. అమ్మ అయితే చాలా ముగ్గులు వేసింది, చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ, నువ్వు వేసిన ముగ్గులు ఏవమ్మా? ఇటు చూపించేలా చూడండి. ఇదిగోండి ముగ్గులు. ఇలా ముగ్గులు చాలా ఉన్నాయి, వీడియోలో చూపిస్తాను అనమాట. అలాగే ఇంకా ముగ్గులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి చూసియండి. ఇది వచ్చేసి రథం అనమాట. నేను వీడియోలోనైతే చూపిస్తాను. చాలా ముగ్గులు అయితే ఉన్నాయి. అలాగే మా ఆయన అయితే కోడికి వెళ్ళారనమాట. కోడి అయితే తెస్తానని వెళ్ళారు, బిర్యానీ చేయమన్నారు. కోడి కూర అయితే వండుతానండి. ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి, మీకు వీడియోలో చివరి లాస్ట్లో చూపిస్తాను చూడండి. తెల్లవారు మా ఆయన కోడి అయితే తెచ్చారండి. అది స్టవ్ మీద పొయ్యి మీద పెట్టి అయితే కాలుస్తున్నారండి. ఇందాక కాల్చాను కదండి. ఇప్పుడు దీనికైతే పసుపు రాసి అయితే కడగాలి. నీచు వాసన రాదంట పసుపు రాస్తే. చూడండి, ఇలా కోడి మొత్తం ఇలా పసుపు అయితే పట్టించి ఇప్పుడు కడగాలి. దీన్ని పసుపు రాస్తానండి. ఇప్పుడైతే ఇలా కడిగేస్తున్నానండి మొత్తం. ఇప్పుడు ఇది పల్లెల్లో పెట్టేసి ఆ సైడు ఈ సైడు వాళ్ళ భాగంలో అయితే పొయ్యాలి దీన్ని. ఇది ఇలా కోసి అయితే మా ఆయన ఇచ్చేస్తారు నాకు. చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తాను. ఇదిగోండి, ఇందులో గుడ్డుగాడ ఉందండి. గుడ్లు కూడా అన్నమాట ఇది. ఆ గుడ్డు తీసి చైతన్య ఫ్రిడ్జ్లో పెట్టి. చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. ఆల్రెడీ పెద్ద గుడ్డ ఒకటి వచ్చింది. చిన్న చిన్న గుడ్లు చూడండి గోల్డ్ అయితే ఉన్నాయి. గిన్నె పట్టరా, చిన్న గిన్నె తీసుకొని రా గుడ్లు వేయడానికి. ఇదిగోండి గుడ్లు అయితే ఇవి వచ్చాయన్నమాట. ఇది గుండుకాయ. ఇప్పుడైతే నేను ఈ కూరలో శుభ్రంగా కడిగేసానండి. 2 సార్లు కడిగేసి ఇప్పుడైతే దీంట్లోని ఉప్పు కారం వేసి వాటర్ కొంచెం వేసి ఉడకబెడుతున్నానండి. ఇది గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇదైతే విజిల్స్ పెట్టేశాను. గట్టిగా ఉంటుందండి. ఇది ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తానండి. ఏంటి ఇవి ఉన్నాయి కదండి గుడ్లు, గుండుకాయ, తర్వాత కార్జం ఇవి ఉన్నాయి కదండి. ఇవన్నీ అయితే నేను ఫ్రై చేస్తానండి. ఇవైతే ఉడకబెట్ట అవసరం లేదు, ఇవి ఉడికినా ముద్దలాగా అయిపోద్దండి. ఇవి అందుకే నేను వేరే తీసి ఫ్రై అయితే చేస్తానండి. ఇవి రాత్రి రుబ్బు ఉంది కదండి, అదైతే మా ఆయనకి ఆకలి వేస్తుంది అంటున్నారు. అవైతే పుడులాగా వేస్తాను, కాల్పు కూడా వేస్తున్నాను అనమాట. ఈ రుబ్బే మిగిలిందండి, నేను ఇడ్లీ రుబ్బు మిగిలింది కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించానండి. ఇప్పుడైతే ఇవి కాల్పు కూడా అలాగే వేసేస్తాను. తింటాను. మన కాయలంతా తెచ్చాం కదా. ఇవైతే ఇలా కాల్పు కూడా వేసేస్తానండి. వేస్తే అప్పుడైతే కూరకైతే రెడీ చేస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి, చూపిస్తాను. కూర అయితే ఉడకబెట్టాను. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకే ఉడకబెట్టానండి. కూర ఉప్పు కారం మసాలా అన్నీ వేసి అయితే ఉడకబెట్టాను. ఇదైతే తాలింపు వేయాలి. ఈ లోపు అయితే ఈ అట్లు తినేసి అయితే కూరకి అన్నీ రెడీ చేసి బిర్యానీ చేసి అయితే అట్లయితే వేసానండి. మా ఆయన అన్నారు అట్లొద్దు, ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ఇడ్లీ పెట్టి అని అన్నారు. 3 ప్లేట్లు ఇడ్లీ అయితే అయిందండి. ఇప్పుడు టిఫిన్స్ అయితే చేస్తున్నారండి. ఇదిగోండి మా నాన్న టిఫిన్ చేస్తున్నాడు, మా అమ్మ చేస్తుంది. ఇదిగోండి మా ఆయన తింటున్నారు. 2 అట్లే వేసానండి, మిగతా ఇడ్లీ పెట్టాను. ఇదిగోండి బాబు గారు తింటున్నారు.
ఆయన చేసేస్తున్నారండి. ఇక్కడైతే నేను కూరకి అయితే ఉల్లిపాయలు మిక్సీ చేస్తానండి. ఇదిగోండి బిర్యానీ అయితే తాలింపు అయితే వేగిపోయిందండి. మసాలా అయితే వేగిపోయాయి అనమాట. నేను ఇక్కడ బియ్యం కడుగుతున్నాను. ఇవైతే నీళ్ళు లేకుండా ఇలాగా ఓర్చుకోవాలన్నమాట. 4 గ్లాసులు బియ్యం అండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను 4 గ్లాసులు బియ్యం. ఇదిగోండి బియ్యం కూడా వేస్తామండి. వాటర్ అయితే ఇక్కడ పెట్టాను. ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు పొడిస్తే అయితే వేస్తారు ఈ గ్లాస్తోని. బిర్యానీ అయిపోతే కూరకైతే రెడీ చేయాలండి. ఇది వచ్చేసి ధనియాల గుండ అండి. ధనియాల గుండ చికెన్ మసాలా, ధనియాల గుండ బిర్యానీ మసాలా వేసుకొని అయితే వాటర్ వేసుకొని అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను. సరిపోతాయి మరొద్దు. ఇప్పుడైతే ఉప్పు గట్ట చూసామండి, అన్నీ సరిపోయి. లాస్ట్లోనైతే కొత్తిమీర అన్నీ వేసామన్నమాట. కస్తూరి కొత్తిమీర అన్నీ వేస్తాము. గడక ఒకసారి కలిపేసి అయితే మూత పెట్టేయాలండి. మసాలా వేస్తాం. కూరకైతే రెడీ చేస్తానమాట. అల్లం వెల్లుల్లి అయితే ఆ రోట్లో దంచుతానండి. అల్లం వెల్లిపాయలు పేస్ట్ అయితే దంచుతానండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కోసాను, కరివేపాకు అయితే లేదండి. పచ్చిమిరపకాయలు కోసాను. ఈ ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసేయాలండి. ఒకసారి మిక్సీ చేసేస్తే ఉల్లిపాయలు అయిపోద్ది. కూరకైతే రెడీ అయిపోయినట్టుగా. ఆల్రెడీ కూరలోనైతే అన్నీ వేసి అయితే ఉడకబెట్టానండి. ఇప్పుడు ఈ బిర్యానీ అయిపోతుంది. బిర్యానీ అయిపోతే నెక్స్ట్ కూర అయితే తాలింపు పెట్టేసుకోవాలి. కూర తాలింపు పెట్టిన తర్వాత అన్నం అయితే వండాలండి. ఈ కూర తాలింపు పెట్టాం కదా, ఇందులో ఇప్పుడు ఇది ఉన్నాయి కదండి గుండెకాయలు, అవి చూపించాను కదా. ఇందులోనైతే ఉప్పు కారం మసాలా అయితే కలపాలండి ఇందులోని. ఇప్పుడు నేను వచ్చేసి దీనికోసం కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ధనియాల గుండ అండి. ఇది కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కస్తూరి, ఫుడ్ కలర్ అయితే వేయట్లేదండి. వచ్చేసి ఫుడ్ కలర్ వేయలేదండి. ఫుడ్ కలర్ అయినా ఎక్కువ యూజ్ చేయను అనమాట. అది తినకూడదు. మా షాప్కైనా బిర్యానీ షాప్కైనా నేను ఎక్కువ ఫుడ్ కలర్ కూడా వేయనండి. ఇవి ఒకసారి ఇలా కలిపిస్తున్నాను కదా. లాస్ట్లోని గరం మసాలా వేస్తానండి ఫ్రై అయిన తర్వాత, లేకపోతే అడుగు పట్టద్దు అనమాట. చికెన్ మసాలా అవి అయితే వేస్తాను లాస్ట్లోని. కొంచెం కారం కూడా వేస్తాను చాలిపోతే. కొంచెం కారం మాకు ఎక్కువే ఉండాలండి. కొంచెం కారంగా ఉండాలి. కారం ఎక్కువ వేసినా నీచు వాసన రాదండి. ఇందులో ఆల్రెడీ నిమ్మకాయ కూడా పిండాము. కూర కడిగినప్పుడు అయితే నిమ్మకాయ పిండేసి అయితే కడిగాను అనమాట. ఇదైతే పక్కన పెట్టేస్తాను. బిర్యానీ అయిపోయిన వెంటనే అయితే ఇప్పుడు అదైతే ఫ్రై చేస్తాను. అది ఫ్రై చేసిన వెంటనే కూర ఇందాక నేను కలిపి పెట్టుకున్నాను కదండి గుడ్లును, నెక్స్ట్ లేవరు, గుండెకాయలు అయితే అవైతే ఫ్రై చేసేస్తున్నానండి. అవి ఒక పావు గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుతాను అనమాట. ఇప్పుడైతే తీసి ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసి దీంట్లోనే కూర వండేస్తానండి. జాగ్రత్తగా ఇలా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పేలుతాయండి ఇవి గుడ్లు కదా. ఇంకొకసారి అయితే కలిపేస్తాను. ఇవి మా ఆయన ఉడకబెట్టేస్తానని అన్నారండి. నేనే వద్దనిస్తాను. వద్దు ఫ్రై చేసుకుంటాము, ఇవి ఉడకబెట్టిన బొందలాగా అయిపోద్ది అని చెప్పాను. అవండి చేసినాయి. నాకు అసలు భయం.
అలాగే ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందులో కొంచెం అయితే వేసేద్దాము. ఎక్కువైతే వేయనండి, కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. సరిపోతుంది కొద్దిగా వేస్తే, మరి ఎక్కువ వేయలేదండి. అంటే టేస్ట్ కోసం అనమాట. అవి కూడా కొంచెమే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. అందుకే కారం ఎక్కువ వేసాను కదా, అందుకే నేను మసాలా కాడ లాస్ట్ని దించే ముందు కొంచెం వేస్తాను అనమాట. ఇప్పుడు ఇలాగా ఇంకొంచెం ఫ్రై అవుతే దించేస్తాను. అలాగే ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ ఒకసారి ఆడేస్తానండి. ఉల్లిపాయ పేస్ట్ ఆడేసిన తర్వాత అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడేసానండి. ఆడేసాను. ఇంకొకసారి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఇది ఎంత బాగా అయితే పొంగుతుందో. అదైతే ఫ్రై అయిపోయిందండి. నేను ఈ కళాయిలోకి తీస్తాను అనమాట. ఇప్పుడైతే మా ఆయన ఆ నూనెలోని ఆపననిస్తారు. అది ఫ్రై అయిపోయి నూనె కదా వద్దు అంటే కళాయి కడిగేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ అయితే నూనె వేస్తున్నారు. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఫ్రై. ఈ నూనెలోనైతే ఆపననేస్తే ఇదైతే పక్క తీస్తాను, చిన్న కళాయిలోకి అయితే తీస్తాను అనమాట. మా అమ్మ అయితే టీవీ చూసుకొని అయితే ముగ్గులు వేస్తుందండి. ముగ్గులు అయితే వేసింది అనమాట. ఇంకా చాలా ముగ్గులు అయితే వేసింది. చూపించు, ఎన్ని ముగ్గులు వేసావు చూపిస్తుంది చూడండి. ఇవి మందార పూలు అన్నమాట. చాలా ముగ్గులు ఉన్నాయండి. ఇవి ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇవి చామంతి పూలు. ఇదిగోండి ఇలాగా పుస్తకం నిండా ముగ్గులు మాత్రం చాలా ఉన్నాయండి. ఇది కెచ్చులతో వేసింది. ఇవి కూడా సేమ్. ఇలా చాలా ముగ్గులు ఉన్నాయి. ఇదైతే రథం ముగ్గు చూడండి, చాలా బాగా వచ్చాయి. లోన గంటలు, వాటి చక్రాలు, జెండాలు చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. కామెంట్ చేయండి ముగ్గులు, అదే ముగ్గులు వీడియో చూపించండి, ముగ్గులు వీడియో కట్టమని. కంపల్సరిగా అయితే మా అమ్మకి మంచి మంచి లోపైతే ఇది కూరకైతే ఉంటుందో చేస్తారనమాట. అయితే వేగిపోయిందండి. అది వేగిపోయిన తర్వాత అయితే ఇందాక ఉడకబెట్టాం కదా, ఆ కూర అయితే వేసానండి. వేసి ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఆ వాటర్ కూడా ఉంది, లాస్ట్లో వేస్తానండి. వాటర్ అయితే ఉడకబెట్టింది. ఇదైతే ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపాం కదండి. వాటర్ అయితే కూర అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ అయితే వేసేస్తానండి. అది వేగిపోయిందండి. వేగిన తర్వాత ఇందాక చూపించాను కదా, ఆ వాటర్ అయితే వేసుకున్నామండి. గ్రేవీ లాగా ఉండాలి కదా బిర్యానీలోకి అయితే. ఇదిగోండి ఇది మాత్రం గ్రేవీ ఉండాలి. ఇదిగోండి బిర్యానీ అయితే మూత తీస్తాను. ఒకసారి అయితే కలుపుతున్నారు మా ఆయన. చూడండి నీళ్ళు గట్ట అన్నీ అయితే సరిపోయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇది కేజీ కుక్కరేనండి. నేను కరెక్ట్ కేజీ బియ్యమే పెట్టాను అనమాట. ఇది ఎక్కువైపోయింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిందో. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చికెన్ బిర్యానీ కాదండి, మామూలు వెజ్ బిర్యానీయే. కూరలో అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయండి. కొంచెం లాస్ట్లోని కస్తూరి మెంతి కొంచెం వేసి అయితే దించుకోవడమేనండి. ఇది ఇంకొంచెం ఉడకాలండి. ఇది అంతే, ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది కదా అనేసి ఆల్రెడీ ఉడకబెట్టింటే ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది కదా. చూడండి మేమైతే ఈ గిన్నెలోకి అయితే వంపామండి బిర్యానీ. చూసారా, చిన్నది కూడా అడుగు మాడకుండా ఎంత బాగా అయితే వచ్చిందో. ఇందులోనైతే వేసామండి గిన్నెలోని. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాను. చాలా బాగా వచ్చింది. అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే వేసే
అనమాట. వాళ్ళకైతే వడ్డించేస్తాను, అప్పుడు మేము తింటామండి. ఒరే మీ ఇద్దరికి వేసేస్తున్నాను రండి. నాన్న పిలుస్తున్నాడు చైతు సంతు. దీంట్లోకి ఫ్రైలోకి కొంచెం చెంచా తీసుకొని రా. అంటే నేను పిల్లలిద్దరికి వేస్తాను. ఇద్దరికైతే వేస్తానండి, కావాలంటే వేసుకుంటారు. అదిగోండి పిల్లలిద్దరూ తింటున్నారు. ఎందుకంటే మా ఆయనకి వేస్తాను, నాకైతే వేసుకున్నాను అనమాట. మా ఆయన అయితే గుడ్లు తీసుకుని వస్తున్నారు, ఉడకబెట్టిన గుడ్లు అండి. ఇదిగోండి మా ఆయన గుడ్లు తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడైతే తినేయాలి. నేనైతే తినేసానండి. ఇగో ఇదైతే తినలేదు. నాది మా ఆయనది అయితే భోజనం అయిపోయిందండి, మేము తినేసాము. ఇంక పాప అయితే తింటుంది. ఇదిగోండి మా నాన్న తింటున్నారు. ఇదిగోండి మా అమ్మ అయితే తింటుంది. కూర అయితే నేను తపాల్లో తీస్తానండి. కూర అయితే చిన్న తపాల్లోకి తీస్తాను రాత్రికి అనమాట. ఇదిగోండి తపాల్లో కూర తీస్తాను. కూర తీసి గిన్నెలన్నీ దోమేస్తాను అనమాట. వీళ్ళు తిని గిన్నెలే ఉంటాయి, అవి కూడా దోమేస్తే అయిపోయినట్టుకే. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను కదా, అస్సలు అయితే ఒంట్లో బాగాలేదండి. బిర్యానీ అయితే నాకు పడదు, గ్యాస్ట్రిక్ అయితే ఉందని చెప్పాను కదా, అస్సలు పడదండి. అసలు నీరసంగా ఉందన్నమాట. ఇప్పుడు డ్రింక్ అయితే తెమ్మన్నాను. చైతన్య అయితే డ్రింక్ తీసుకొని వచ్చారు. డ్రింక్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. అస్సలు అయితే ఒంట్లో అయితే బాగాలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి పిల్లలు డ్యాన్స్కి అనమాట. సంతోష్ డ్యాన్స్ వేస్తుంది కదా ఇన్స్టాలోని, అదైతే డ్యాన్స్ వేస్తుంది అనమాట. యూట్యూబ్లో కూడా డ్యాన్స్ వీడియోస్ పెడతాను, చూడండి. సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మా ఛానల్. అలాగే మా ఆయనకి ఇప్పుడు భోజనం అయితే వడ్డించాలి. అన్నం అయితే వండిస్తానండి. భోజనాలు అయితే అయిపోతున్నాయండి. మా అమ్మగారు తినేసింది. ఇదిగోండి అన్నం అయితే వండానండి. మా అందరి భోజనాలు అయితే అయిపోయి ఇప్పుడు గిన్నెలు గట్ట నేను తెల్లారి తోగుతానండి. ఇప్పుడైతే దోమలేను అనమాట. టీవీ చూస్తున్నారు వీళ్ళు. ఇదండి ఈరోజు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి. కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసేయండి. కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ